పార్టీకి సంబంధించి మంత్రులు కేబినెట్ మంత్రులంతా కూడా ఇప్పుడే బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. వారంతా కూడా మీడియాతోని మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ సిన్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకు కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇవంతా ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మీరు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మీది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాం. 67% అవుతుంది కదా సార్ రిజర్వేషన్? ఆల్రెడీ ఎప్పుడో చట్టం వచ్చేస్తాం. ఎస్, ఇది ఓవరాల్గా అయితే మాట్లాడడం జరిగింది. దాదాపు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము. సుప్రీంకోర్టు ఇప్పటికే సీనియర్ న్యాయవాదులతో కూడా మాట్లాడమనే అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఊహాజనిత అంశాలకు తావులేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన అంశాలు చాలా క్లారిటీగా ఉంది. ఈ అంశానికి సంబంధించి స్థానికంగా కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ రోజు జరగబోయే వాదనలు అత్యంత కీలకంగా అయితే మారబోతున్నాయి. దాదాపు 12 గంటల లోపు పైన కూడా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు సుప్రీంకోర్టు ఈ అంశంలో ఏ విధంగా జోక్యం చేసుకుంటున్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది.